వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డతోటి బ్రెడ్ తోటి మనం ఎలా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం వీడియోలో చూద్దాం. ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్న, ఒక మీడియం సైజు. ఇవి పొడవుగా ఒక్కొక్క ఆలుగడ్డ వచ్చేసి ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని, ఇది ఆల్రెడీ ఉడక పెట్టేసుకున్న, కొంచెం సాల్ట్ వేసుకొనేసి ఈ సైజులో కట్ చేసుకుని ఉడక పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను కారం యాడ్ చేస్తున్నా, ఒక హాఫ్ స్పూను సాల్టు టేస్ట్కి సరిపడిన. మనం ఇప్పుడే ఒక్కసారి కానీ మనము ఎక్కువగా సాల్ట్ వేసుకుంటే అది ఎక్కువైపోతుంది, మనం దాన్ని తగ్గించడానికి మనకి వీలుండదు. ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్, ఒక 2 ఆనియన్, మీడియం సైజు 2 ఆనియన్ తీసుకున్న, అవి ఈ సైజులో కట్ చేసుకున్న, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం. మనం మొత్తం ఇలా స్నాక్స్ చేసేసుకున్నాం. మొత్తం మనం ఇలా మెత్తగా స్నాక్స్ తీసుకోవాలి కదా. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకున్నట్లయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఈ యొక్క బ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఈ బ్రెడ్ని మనం ఒక 2 పీసులు తీసుకున్నాం ప్రస్తుతానికి. దీన్ని మనం ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం 2 వైపులుగా ఇలా కట్ చేసాం అనమాట. ఇప్పుడు మనము ఆలు కర్రీని మనం ఇందులో వేసేసుకున్నాం. ఎంత తింటామా అన్న దాన్ని బట్టి మనం వేసుకున్నాం, కానీ ఓవర్గా పెట్టేసినా కూడా బాగోదు. దీనికి ఎంత పెట్టాలో మనం అంత లిమిట్గానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇలా బంద్ చేసుకుందాం. నేను ఇక మనం బ్రెడ్ని ఫ్రై చేసుకునేది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది నేను డిమార్ట్లో అయితే తీసుకున్నా. మీకు ఎక్కడైనా అందుబాటులో ఉన్న డిమార్ట్లలోనే ఎక్కువ మనకి ఇక్కడ దొరుకుతుంది మనకి ఇది. మనం ఇలా ఓపెన్ చేసేసుకుందాం. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. ఇది రెండో వైపు కూడా మనం ఇలాగనే స్ప్రెడ్ చేసేయాలి. 2 వైపులు కానీ మనము ఆయిల్ వేసుకునేసి మనం ఇలా బ్రెడ్ అన్నీ మనం ఇందులో పెట్టుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, కరెక్ట్గా దీనికి సరిపోయిందనమాట. కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. మనం ఇది ఇట్లా ప్రెస్ చేసుకునేటప్పుడు మనం లోపలికి ఇలా అనుకుంటూ కొంచెం బయటకు వస్తే ఏం కాదు ఫ్రెండ్స్. దీన్ని మనం ఇది లాక్ చేసేసుకునేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. డైరెక్ట్గా ఆన్ చేసుకొనేసి సిమ్ కాకుండా హై కాకుండా మీడియంలో పెట్టేసి అనమాట. ఒక 3 నిమిషాల పాటు మనం ఇలాగనే పెట్టుకుందాం. నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇది చాలా సిమ్లోనే పెట్టేసుకోవాలి, మనం హైలో కాకుండా. ఇది ఒక 3 నిమిషాల పాటు మనము సిమ్లో ఉంచుకుందాం. 3 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ఈ వైపున మనము ఇలాగనే ఉంచుకుందాం. 3 నిమిషాల పాటు మనం ఇలాగనే ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాలు అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకున్నాం. దీనికి పక్కన తీసేసుకునేసి చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సపోర్ట్ తీసుకునేసి ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. కొంచెం ఇందులో ఇక్కడ కొంచెం కర్రీ పైకి వచ్చింది, ఏం కాదు, బాగుంటుంది. ఈ ఉన్న మనం మిగిలింది కూడా మనం బ్రెడ్ పీసులు కూడా మనకు ఆలు మిగిలింది కూడా ఇలాగనే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎలా వచ్చింది మనకు బ్రెడ్ ఆలు కుర్మాతో మనము ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఉదయాన్నే మనకి టిఫిన్కి కానీ ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది. మీకు
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.